ఆటో డ్రైవర్ల సమస్యలపై మంత్రి శ్రీధరబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఉచిత బస్సు సౌకర్యంతో సమస్యలు వస్తేనే ఆటో కార్మికులు ఏడాదికి 12,000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. వచ్చే బడ్జెట్లో దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రత్యాంశంలో ఎలాంటి భేషాలు తమ ప్రభుత్వానికి లేవని అన్నారు. పెట్టుబడులను రాష్ట్రానికి స్వాగతిస్తామని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వారు వ్యతిరేకమా లేకుంటే అనుకూలంగా చెప్పాల్సిన అవసరం ఉండేది. మేము ప్రవేశపెట్టిన బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా అని ఒక స్టాండ్ చెప్పమని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఆనాడే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయని ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం కూడా మా బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చే